ఓం శ్రీ మాత్రే నమః. మన మనసులోని కోరికలు తీరాలంటే హనుమంతుడికి ప్రత్యేక పరిహారం ఇలా చేయండి. మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మీరు మంగళవారం లేదా శనివారం రోజున ఇలా తప్పకుండా చేయండి. మీరు కోరుకున్న కోరికలు వెంటనే తీరాలంటే వరుసగా 5 మంగళవారాలు ఉదయం మరియు సాయంత్రం ఈ విధంగా చేయండి. ఉదయం మీకు సమయం లేనప్పుడు సాయంత్ర సమయంలో కూడా చేసుకోవచ్చు. కనీసం వారంలో ఒక్కసారైనా మీరు ఇలా చేయండి. తమలపాకు సమర్పణ. హనుమంతుడి గుడికి వెళ్ళేటప్పుడు 21 తమలపాకులను తీసుకొని దేవుడికి సమర్పించాలి. పిండి ప్రతిమను తయారు చేయాలి. కొంచెం గోధుమ పిండి మరియు అందులో బియ్యం పిండి కలిపి కొంచెం బెల్లం వేసి అలాగే కొన్ని పాలు వేసి ఒక దీపం తయారు చేసుకోవాలి. ఈ దీపం వెలిగించడం వల్ల మీ కోరిక ఎలాంటి శక్తి అయినా సరే తప్పకుండా తీరుతుంది. ఈ పిండి దీపానికి అంతటి శక్తి ఉంటుంది. మీరు కనీసం మంగళవారం రోజైనా పిండి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. గుడిలో కానీ ఇంట్లో కానీ ఇలా చేసుకుంటే మీ కోరికలన్నీ తీరుతాయి. అలాగే మీకున్న సమస్యలన్నీ కూడా తొందరగా తీరిపోతాయి. ఆ హనుమంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా మీ ఇంటి మీద మీ కుటుంబం రక్షిస్తూ ఉంటాడు. అలాగే గోధుమ పిండితో చేసిన ప్రతిమకు కొంచెం కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే దీపంలో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో హనుమంతుడికి దీపారాధన చేయాలి. ఆంజనేయ స్వామికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం. మీరు తప్పకుండా శనివారం రోజు నువ్వుల నూనెతో హనుమంతుడికి దీపం వెలిగిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అలాగే శని దోషాలు ఇలాంటివి వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి అరటి పండ్లు సమర్పించండి. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి మంగళవారం మరియు శనివారం రోజు ఇలా చేస్తే మీకు తప్పకుండా మీరు కోరిన కోరికలు అన్నీ తీరిపోతాయి. మీకు ఉన్న అన్ని సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి. ఆంజనేయుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. మీరు ప్రతి మంగళవారం శనివారం ఈ రోజుల్లో ఖచ్చితంగా అరటి పండ్లు సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలు తొందరగా తీరుస్తాడు. ఆయనకు ఎంతో శక్తి ఉంది. అలాగే హనుమంతుడి గుడిలో మీరు 21 సార్లు ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అని మనస్సులో కోరుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓం హనుమతే నమః అనే మంత్రానికి చాలా శక్తి ఉంది. మీకు ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం వస్తోంది. చివరిగా మీరు పిండి దీపం వెలిగించి అందులో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దేవుడికి నమస్కరించుకొని మీరు కోరుకున్న కోరికను చెప్పండి. అలాగే నమస్కారం చేసుకుంటే తప్పకుండా మీకు దేవుడు మీ కోరికను త్వరగా తీరుస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి గుడిలో 5 ప్రదక్షిణలు కంపల్సరీగా చేయాలి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఓం శ్రీ హనుమతే నమః. 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 ఓం శ్రీ హనుమతే నమః.